బులెటిన్లో బ్రేకింగ్ అప్డేట్ చూద్దాం. రాజకీయ పార్టీలకు మేఘా కంపెనీ విరాళాలు వివాదాస్పదంగా మారుతున్నాయి. పలు రాజకీయ పార్టీలకు మేఘా కంపెనీ విరాళాలు అందుకున్నాయి. ఏడాదిలో దాదాపు 87 కోట్ల రూపాయలు విరాళాలు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. విరాళాలు అందుకున్న పార్టీలో బీజేపీ, బీఆర్ఎస్, వైసీపీ ఉన్నాయి. ఎలక్టోరల్ ట్రస్టుల ద్వారా మేఘా కృష్ణారెడ్డి విరాళాలు పంపినట్లుగా సమాచారం. ఏడాదిలో రాజకీయ పార్టీలు దాదాపు 366 కోట్ల విరాళాలు అందుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక విరాళాలు పంపిన 10 కంపెనీల్లో మేఘా నెంబర్ 1 గా ఏడీఆర్ నివేదికలో వెల్లడైంది. రాజకీయ పార్టీలకు మేఘా కంపెనీ విరాళాలు వివాదాస్పదంగా మారుతున్నాయి. పలు రాజకీయ పార్టీలకు మేఘా కంపెనీ విరాళాలైతే అందుకున్న ఈ ఏడాదిలో దాదాపు 87 కోట్ల రూపాయలు విరాళాలు ఇచ్చినట్లుగా అయితే తెలుస్తోంది. విరాళాలు అందుకున్న పార్టీలో బీజేపీ, బీఆర్ఎస్, వైసీపీ ఉన్నట్లుగా అయితే సమాచారం అందుతుంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సత్యనారాయణ లైవ్ లో అందిస్తారు. సత్యనారాయణ, అప్డేట్స్ ఏంటి? రాజకీయ పార్టీలకి విరాళాలు అనేక కంపెనీలు ఇవ్వటం సాధారణ విషయమే. అయితే కొన్ని కంపెనీలు అతిపెద్ద స్థాయిలో విరాళాలు ఇవ్వటమే ఇప్పుడు ప్రస్తుతం చర్చనీయాంశమైంది. గత ఏడాది దేశవ్యాప్తంగా చూసుకుంటే 366 కోట్ల రూపాయల విరాళాలని రాజకీయ పార్టీలు అందుకున్నాయి. దాంట్లో అత్యధికంగా మెగా కంపెనీ నుంచి, మెగా ఇంజనీరింగ్ కంపెనీ నుంచి 87 కోట్ల రూపాయలు విరాళాలు రాజకీయ పార్టీలకు చేరాయి. ఈ మెగా కంపెనీనే కాకుండా మరి 9 కంపెనీల నుంచి మొత్తం 366 కోట్లు. 366 కోట్లు అత్యధిక సింహభాగం 258 కోట్ల దాకా బీజేపీకి దక్కే విరాళాలు. అదేవిధంగా బీఆర్ఎస్కి 90 కోట్ల రూపాయలు విరాళాలు అందాయి. ఇక వైసీపీకి, తర్వాత కాంగ్రెస్, ఇతర పార్టీలు కలిపి 17 కోట్ల విరాళాలని అందడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే తెలంగాణ ప్రాంతానికి సంబంధించి ఇటీవల కొంతకాలంగా మెగా ఇంజనీరింగ్ కంపెనీ అనేక ఆరోపణలు ఎదుర్కొంటుంది. అలాంటి కంపెనీ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కూడా ఆరోపణలు ఆ కంపెనీ మీద చాలా రావడం జరిగింది. అట్లాంటి సమయంలో ఇక మెగా ఇంజనీరింగ్ కంపెనీ నుంచి 87 కోట్ల రూపాయలు అత్యధిక విరాళం రాజకీయ పార్టీలకు వెళ్ళటం, ఆ రాజకీయ పార్టీలలో కూడా భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్కి అత్యధిక శాతం మళ్లింపు జరగటం అన్నది చూస్తుంటే అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి సంబంధించిన నివేదికను మనం ఏడీఆర్ నివేదికని ఒకసారి మనం స్పష్టంగా చూద్దాం. ఏడీఆర్ నివేదికలో ఈ 10 కంపెనీల నుంచి విరాళాలు అందిన వివరాలు ఉన్నాయి. దీంట్లో 87 కోట్లతో అగ్రస్థానంలో మెగా ఇంజనీరింగ్ కంపెనీ ఉంది. అంటే మెగా ఇంజనీరింగ్ కంపెనీ రాజకీయ పార్టీలకి ఇక్కడ విరాళాలు ఇచ్చిన విషయాన్ని చాలా స్పష్టంగా మనం ఇక్కడ గమనించవచ్చు. అంటే ఇక్కడ అవినీతి బంధం ఉన్నదా లేదా అన్నది సెకండరీ, కానీ ప్రధానంగా చూసుకుంటే ఆరోపణలు ఎదుర్కొంటున్న సంస్థలు ఏమైనా ఉన్నాయి, ఆ సంస్థల నుంచి రాజకీయ పార్టీలకు విరాళాలు అందటం అన్నదాన్ని చర్చనీయాంశంగా మారింది. ఈరోజు ఉదయం చూసాం మనం, కాగ్ రిపోర్టుకు సంబంధించిన సంచలన విషయాలు మెగా ఇంజనీరింగ్ కంపెనీకి సంబంధించి వెలుగులో రావడం కూడా చూడటం జరిగింది. సో ఈ విరాళాల అంశం అన్నది ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. రైట్, థ్యాంక్ యూ సత్యనారాయణ. మొత్తంగా ఎలక్టోరల్ ట్రస్ట్ ద్వారా అయితే మేఘా కృష్ణారెడ్డి విరాళాలు పంపినట్లుగా అయితే సమాచారం అందుతుంది. మొత్తంగా ఏడాదిలో రాజకీయ పార్టీలు దాదాపు 366 కోట్ల విరాళాలు అందుకున్నట్లుగా తెలుస్తోంది. విరాళాలు పంపిన 10 కంపెనీల్లో మేఘా నెంబర్ 1 గా ఏడీఆర్ నివేదికలో వెల్లడైంది.